హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. వ్యవస్థలు గుప్పిట్లో, వ్యక్తులు కనుసన్నల్లో. ఇది హెటెరో తీరు, బండి రూటే సపరేటు. హెటెరో గ్రూప్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి. సో ఈయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు. సో పర్యావరణంపై పట్టింపు లేదు, ప్రజారోగ్యంపై చింత లేదు. పీసీపీ అధికారులంటే అసలు అతనికి లెక్కే లేదు. హెటెరో కాలుష్యంపై సీఎం ముఖ్య పౌర సరఫరాల అధికారి డాక్టర్ జి మల్సూర్ 3 సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి పర్సనల్ సెక్రటరీ ఎస్ సోమరాజు ఆ కంపెనీ వ్యవహారంపై ఫిర్యాదును పంపించారు. ఆ ఫిర్యాదుని పక్కన పెట్టాలని ఆ శాఖకు మంత్రిగా ఉన్న కొండా సురేఖ స్వయంగా ఫోన్ చేసి చెప్పారట. పరిశ్రమ చేస్తున్న పర్యావరణ విధ్వంసంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఎందుకు చేశారంటూ పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే సదరు కలెక్టర్ పైనే ఆగ్రహం వ్యక్తం చేశారట. పీసీబీ అధికారులను క్యాంప్ ఆఫీస్ కు పిలిచి మరి ఎవరి ఫిర్యాదులను పట్టించుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చారట. ఉమ్మడి మెదక్ జిల్లాను దాదాపు శాసించే ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఈ విషయంలో ఎన్నడూ ధర్నాలు చేయలేదు. ఎందుకంటే దీని యజమాని ఆయనకు ఆత్మబంధువు. ఈ పారిశ్రామిక వాడలో అవస్థలపై, ప్రజారోగ్యం దెబ్బతినడంపై అనేక కథనాలు రాయడమే కాదు, నల్లకోటు వేసుకొని వాదించిన న్యాయవాది, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు అయిన రఘునందన్ రావు కూడా ఎన్నడూ దీని గురించి కించిత్తు మాట మాట్లాడలేదు. ఇది హెటెరో ఘనత. ఇది బండి పార్థసారథి రెడ్డి ప్రతిష్ట. వ్యవస్థలను, వ్యక్తులను గుప్పిట పట్టి, నిబంధనలను పక్కన పెట్టి, విచ్చలవిడి విధ్వంసానికి పాల్పడిన, ప్రజల జీవితాలను పణంగా పెట్టిన ఎవరు, ఏ పార్టీ స్పందించకపోవడం, ఎవరి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడమే ఆయన ప్రత్యేకత. ఇక్కడ చూసుకుంటే పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు పడేలా చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు పడేలా చేయాలంటూ కూడా సూచించారు. ఆలస్యం అయితే సహించమంటూ ప్రతి నెల 50 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ కూడా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ట్రెజరీ బంధనాల నుంచి పంచాయతీలకు విముక్తి, గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు గ్రీన్ సిగ్నల్, పెన్షన్లు ఇక నేరుగా ఖాతాల్లోకి, పోస్ట్ ఆఫీస్ విధానానికి గుడ్ బై, అర్హులకే పెన్షన్లు రానున్నాయి, ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇకపై ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాల విషయంలో ఇకపై ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలోని దాదాపు 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల సమయానికి వేతనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నెలకు 50 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి అదే విధంగా గౌరవంతో జీతాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వానికి కీలకమని, వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇక్కడ చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు తెరపైకి రావడం దళితులను విస్మరించినందుకే అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కుల ప్రతిపాదికన పార్టీలు వచ్చేవే కావు అంటూ తెలిపారు. 1980-90లలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఆ వర్గం కాంగ్రెస్ కు దూరమయ్యేదే కాదు, వారి హక్కులను ఇప్పుడు బీజేపీ కాలరాస్తోంది. పార్టీ ఎస్సీ విభాగం సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇకనైనా దళితులకు అగ్రతాంబూలం ఇస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ఇంటింటి సర్వేతో ఇందిరమ్మ బీమా, ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే లక్ష్యం. జూన్ 2 నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేడుకలు జరగనున్నాయి. సో 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక లోగోతో స్టిక్కర్లు అందించనున్నారు. సో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. సో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడ చూసుకుంటే
చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. కోకాపేట కొత్త చెరువులో 22 ఎకరాల ఆక్రమణల తొలగింపు. మాదాపూర్ లో 6.05 ఎకరాల ఈదుల కుంటకు విముక్తి లభించింది. 5.16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. సో సుమారు 4,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారులు. ఇక్కడ చూసుకుంటే అజ్ఞాతం వీడిన మావోయిస్ట్ అగ్రనేత నరహరి భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్టు తెలుస్తుంది. 45 లక్షల రివార్డు చెక్కులు అందజేసిన డీజీపీ సివి ఆనంద్. గణపతి సహా అగ్రనేతలు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. సో దేశంలో మిగిలింది 47 మంది మావోయిస్టులేనంటూ కూడా వెల్లడించారు. చదువు కొద్దీ కట్నం 1 కోటి నుంచి 20 కోట్ల వరకు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మరింత. ఐటీ ఉద్యోగాల్లో ప్యాకేజీని బట్టి డౌరీ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అమ్మాయి ఎంత చదివినా తప్పని భారం. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నా అంతే సంగతి. భారీ వివాహాల్లో అతి భారీ కట్నాలు. 5 రోజుల పెళ్లిళ్లు కూడా తల్లిదండ్రులకు భారమే అయ్యాయి. ఏ మాత్రం తగ్గినా ఊరుకోని వధూవరులు. ఇక్కడ చూసుకుంటే త్వరలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ముఖ్యమంత్రిగా నెక్స్ట్ డీకే శివకుమార్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సీఎం కు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినట్టు సమాచారం ఉంది. సో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న అధిష్టానం. ఇక్కడ చూసుకుంటే శంషాబాద్ లో 1000 కోట్ల రూపాయల విలువైన భూముల స్కామ్ జరుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాగా ఎలా మారింది అంటూ కూడా తను ప్రశ్నించారు. ఆర్డీఓ తహసీల్దార్ వేర్వేరు రిపోర్ట్లు ఇవ్వడం ఏంటి అంటూ కూడా తను ప్రశ్నించారు. కుంభకోణం వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు అంటూ కూడా తను ప్రశ్నించారు. సో ప్రభుత్వానికి దమ్ముంటే సిట్ తో విచారణ జరిపించాలి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు పరిధిలోనే పెద్ద షాపూర్ భూముల వ్యవహారం స్టేటస్ కో కొనసాగుతుంది అంటూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సో హరీష్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదు అంటూ కూడా తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. సో ఆత్మరక్షణ కోసమేనని పెంటగాన్ ఉన్నత అధికారులు వెల్లడించారు. క్రీడా ప్రాంగణంపై క్షిపణి దాడి అత్యంత హేయమన్న ఇరాన్. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గింపు, ఇండియాలో పెట్రోల్ ధరలు పెంపు. ఎందుకు నడుస్తాం అందరి దారి ఊరంతా ఒక దారి, ఉలిపిరి కట్టేది మరో దారి. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.